రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మరొక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు మన మీద పడుతున్నాడు ఇప్పుడు ట్రంప్. ఏంటి అంటే గనక రష్యా నుంచి ఎవరైతే ముడి చమురు కొంటూ ఉన్నారో, అంటే వాళ్ళు వద్దన్నా కూడా కొంటూ ఉన్నారో, ఎవరు కొంటున్నారు అంటే గనక భారత్ కొంటోంది. అలాగే చైనా, బ్రెజిల్ ఈ 3 దేశాలు కూడా రష్యా నుంచి అయితే గనక ఈ ముడి చమురు కొంటూ ఉంటాయి. సో వీళ్ళెవరిని కూడా కొనొద్దని ముందుగానే చెప్పారు. అయినా కూడా ఎవరు వినలేదు. మనోళ్ళైతే ముందే క్లారిటీ ఇచ్చేసారు మంత్రులు. మాకు నచ్చిన చోట కొనుక్కుంటామని చెప్పేసి. ఎందుకంటే ఒక పక్క అమెరికా రష్యా నుంచి యురేనియం, ప్లాటినం ఇలాంటివన్నీ కూడా రష్యా నుంచి అయితే కొనుక్కుంటూ వస్తున్నారు. అమెరికా ఎప్పటినుంచో కొంటూ వస్తుంది. కాకపోతే వాళ్ళేమంటున్నారు, మీరు మట్టుకు ముడి చమురు కొనొద్దు, పెట్రోల్ ఉత్పత్తులు ఏమీ కొనవద్దు. ఎందుకంటే రష్యాకి ఆర్థికంగా వెన్నుదన్ను మనమే ఇస్తున్నాం అని చెప్పేసి మీరెవరో కొనొద్దు అని ఆంక్షలు విధించారు. దానివల్ల ఏంటంటే రష్యాకు ఆర్థికంగా బలం ఉండడం వల్ల ఉక్రెయిన్‌తో ఇంకా యుద్ధం చేస్తుంది. సో మీరు కొనడం ఆపేయండి అన్న ట్రంప్. సో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరికి వాళ్ళు ముడి చమురైతే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఏంటి అంటే గనక అంతర్జాతీయ ఆంక్షలను కూడా ధిక్కరించి రష్యాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయన్న ఒకే కారణంతో ఈ దేశాలపై కఠిన చర్యలకైతే ట్రంప్ సిద్ధమయ్యాడు. అమెరికా ఆ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఏ దేశాలంటే చమురు కొంటున్నటువంటి భారత్, బ్రెజిల్, చైనా ఈ 3 దేశాలపై. ఈ విషయాన్ని రిపబ్లిక్ గవర్నర్ ఎవరైతే ఉంటారో లిండ్సే గ్రాహం అయితే వెల్లడించారు. రష్యా వద్ద చమురు కొంటున్న దేశాలపై మరింత ఆంక్షలు విధించే విధంగా రూపొందించారంట. కొత్త బిల్లు అయితే రూపొందించారని చెప్తున్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనుంది. ఓటింగ్లో కనుక ఈ బిల్లు ఆమోదం తెలిపితే, అంటే 1, 2 కాదు 500% ఈ ఎగుమతులు ఏవైతే ఉంటాయో, భారత్ నుంచి అమెరికా వెళ్ళే ఎగుమతులు ఏవైతే ఉంటాయో 500% టాక్సులు విధించాలని కొత్తగా బిల్లు అయితే కనుక రూపొందించారు. వచ్చే వారం ఓటింగ్లో కనుక ఈ బిల్లు పాస్ అయినట్టయితే కనుక భారత్కి కొంచెం పెద్దగా ఎత్తుగానే దెబ్బ తగులుతుందని అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా పెంచిన సుంకాల వల్ల, ఈ ట్యాక్సుల వల్ల ఏమైతే భారత వస్తువులపై అక్కడ డిమాండ్ అయితే తగ్గింది. ఎందుకంటే విపరీతమైన ట్యాక్స్తో కలిపి అమ్మాలంటే అక్కడ ఇబ్బందే కదా. ఎగుమతులు అయితే కొంచెం తగ్గినాయి. దీంతో ఇప్పుడు ఈ బిల్లు కూడా పాస్ అయితే ఇంకా ఎక్కువగా ఈ అమెరికాకి వెళ్ళే ఉత్పత్తులు మరింత తగ్గిపోతాయని చెప్తున్నారు. అలాగే ఈ కారణంగా ఇండియన్ కరెన్సీ విలువ కూడా తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. సో వచ్చే వారం అయితే తెలియనుంది బిల్ పాస్ అవుతుందా లేదా అనేది.